అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలేంటి? అసలు మనం ఎందుకు వెళ్లి దర్శించుకోవాలి? ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత, ప్రత్యేకతలన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురువుగారు, మనం ఒక్కొక్క రాష్ట్రం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల గురించి, క్షేత్రాల గురించి వివరిస్తా ఉంటారు కదా! ఒరిస్సా రాష్ట్రంలో అసలు ఏ విధమైన క్షేత్రాలుంటాయి? మనం వెళ్లి దర్శించుకోవాలంటే అక్కడ ఏ ఆలయాలు ప్రత్యేకమైనవి? శ్రీ మహాగణాధిపతయే నమః. పవిత్ర భారతదేశం హ్మ్. అడుగడుగున పుణ్యక్షేత్రాలే. హ్మ్. వివేకానంద స్వామి షికాగోలో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు విమానం దిగ్గానే అసలు ఈ భూమి మట్టిని రాసుకున్నట్టు ఇలా. ఆహా! అసలు ఈ మట్టే గొప్పది. హ్మ్. ఈ భూమే గొప్పది. వాటిలో ఒరిస్సా. ప్రతి రాష్ట్రం గొప్పదే. హ్మ్. వాటిలో ఒరిస్సా, ఒడియా, ఒడియా హ్మ్. అని కూడా అంటారు. హ్మ్. హ్మ్. దీనిలో అద్భుతమైనటువంటి విశేషం పూరి జగన్నాథ్. హ్మ్. అది చాలా గొప్ప విశేషంగా చెప్తారు. పూరి జగన్నాథ్ దానికో పెద్ద కథ. హ్మ్. అద్భుతమైనటువంటి ఆ శిఖరాలు, దాని మీద ఎగిరే జెండాకి కూడా ఒక కథ ఉన్నది. హ్మ్. రోజు అలా పాకుతూ వెళతారు. హ్మ్. ఆ జగన్నాథ రథ చక్రాలు, ఆ బలభద్రుడు, శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్ర 12 సంవత్సరాలకోసారి అలా నెట్టుకొని వస్తుంటాయి. హ్మ్. అసలు అక్కడ శ్వాస ఉంటుంది. హ్మ్. మనకు మిగతా చోట శిల్పంలోనే ఆ జీవం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ గుండె మెత్తగా డబ్, లబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. హ్మ్. అందుకని కృష్ణా, కృష్ణా ఆనందంతో హ్మ్. కృష్ణయ్య నీవే గోప దేవుడవు, శ్యామా నీవే గోప దేవుడవు, దీనుల దుఃఖం బాపేవాడవు, హ్మ్. దీనుల దుఃఖం బాపేవాడవు, నా మొర వినవా ఓ వనమాలి. హ్మ్. అద్భుతమైనటువంటి ఆ గుండె అలా కుట్టుకోవడం హ్మ్. కనులార సందర్శించవచ్చు. సజీవుడై ఉంటాడు అని అర్థం. హ్మ్. హ్మ్. ప్రద్యుమ్నుని యొక్క దివ్యమైనటువంటి శక్తితో కట్టినటువంటి పరమాత్మ అనుగ్రహించిన పుణ్య దేవాలయం. ఆ దేవాలయంలో రాజు పేద అనేటువంటి భేదం ఉండదు. హ్మ్. ఉత్సవాలప్పుడు రాజు వచ్చి చీపురు కట్టపట్టుకొని అలా చిమ్ముతూ ఉంటాడు. హ్మ్. చూసారా? అవును. అద్భుతం, ఆనందం అన్నమాట. హ్మ్. భజనలు చేస్తారు. అలాంటి జగన్నాథ స్వామి గుండిద ఆలయం, హ్మ్. అలాగే పూరి బీచ్, హ్మ్. ఈ జగన్నాథుని యొక్క రథయాత్ర చూడాలసలు. హ్మ్. హ్మ్. ఒరిస్సాలో లక్షలాది మంది చూస్తారు. ఇక ఎక్కడ ప్రపంచంలో అంత గొప్పది మనకు కనపడదు. హ్మ్. అలాంటి పుణ్యమైనటువంటి విశేషంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే సూర్య దేవాలయం కోణార్క. హ్మ్. అసలు ఆ దేవాలయమే సశాస్త్రీయంగా కట్టబడి ఉంటుంది. హ్మ్. హ్మ్. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. హ్మ్. సమస్తమైనటువంటి ఋతువులు అనుగ్రహించేవాడు సూర్యుడు. హ్మ్. పగలు రాత్రి చేసేవాడు సూర్యుడు. హ్మ్. రంగురంగుల ప్రపంచాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇదంతా సూర్యుని యొక్క కిరణాల వల్లనే. హ్మ్. మేఘాలు, వర్షాలు అన్నీ కూడా సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుని యొక్క ఉదయించే సూర్యుని కిరణాలు ఆ గర్భగుడిలో ఉన్న సూర్యుని మీద పడతాయి. హ్మ్. రథమే ఒక కాలచక్రంలా ఉంటుంది. హ్మ్. ఆ రథాలు 7 గుర్రాలు మనకు పూంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి. హ్మ్. దీన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నించారు శత్రువులు. అది హ్మ్. వేరే విషయం. ఇప్పటికీ అద్భుతమైనటువంటి అలాగే భువనేశ్వర లింగరాజాలయం భువనేశ్వర్లో హ్మ్. రాణి ఆలయం, పరమేశ్వర ఆలయం మనకు దర్శనమిస్తుంది. గిరిజాదేవి ఆలయం ఇది ఒక శక్తిపీఠంగా భావింపబడుతుంది. హ్మ్. సహజంగా మనకు అలా ఉత్తర దేశం వెళ్ళినప్పుడు అష్టాదశ పీఠాలని మనం చదువుతాం. హ్మ్. కాకుండా ఇంకా ముక్కలు పడినీట. హుహు. 18 అమ్మవారి సతీదేవి యొక్క దేహంలోవే కాదు. ఇంకా చిన్ని చిన్ని ముక్కలు పడి అవి కూడా శక్తి పీఠాలుగా మనకు దర్శనమిస్తాయి. అలాగే పిప్పిలి హస్తకళలకు నిలయం. హ్మ్. అసలు భారతదేశమే కళలకు నిలయం. హ్మ్. హ్మ్. ఇంకెక్కడా ఉండవు ఈ కళలు. హ్మ్. ఈ సంగీతం అక్కడ అక్కడ సంగీతం ఉండదు, పాడు ఉండదు. అరుపులది. హ్మ్. హ్మ్. దాన్నే గొప్ప అంటారు. మనం గొప్ప అనమనుకోండి. వాళ్ళ హ్మ్. కోపం. అందుకని అబ్బా! ఎంత బాగా పాడావు అనాలి మనం. దడుచుకోవాలి.
అదొక సంగీతం. హ్మ్. ఏ రకరకాల అది కూడా రాగమే కదా! హ్మ్. మనలెక్క ఎట్లా అనుకుంటామంటే అది కూడా ఒక రాగమే, ఏడుపు కూడా ఒక రాగమే, హ్మ్. నవ్వు కూడా ఒక రాగమే, భంగిమలే. ఇలాంటి హస్తకళలకు నిలయం. అలాగే కొండవీటు బొమ్మలు, హ్మ్. అలాగే మనకి ఇటు ఆంధ్రదేశంలో ఉంటాయి. హ్మ్. అలాగే శ్రీకృష్ణుని యొక్క దేవాలయం, అలాగే మనకు కొల్లూరు సరస్సులాగా హ్మ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సరస్సు, పేరు ప్రఖ్యాతులు గడించింది. హ్మ్. అలాగే చిలికా సరస్సులో ఆ సరస్సు మనం చూపిస్తారు వీళ్ళు. ఆ! ఆ! అక్కడికెళ్ళినప్పుడు ఆ సరస్సులో ఉన్న నీళ్లు, ఆ వికసించిన తామర పూలు, ఆ అందమైనటువంటి జలపక్షులు, గొగ్గెర పక్షులు, కొంగలు, హ్మ్. ఆ కొంగలను ఆ నీళ్లు తడిసి తపతప కిరకిర కిరకిర అరుస్తుంటే గుంపులు గుంపులుగా ఎగురుతుంటే, ఆహా! ఇలా ఉంటే మానవులు ఎంత బావుంటుంది. చల్లగా సాగే సెలయేరులాగా, హ్మ్. గుంపుగా ఎగిరే పక్షుల్లాగా మానవులందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఆనందంగా అనిపిస్తుందనమాట. హ్మ్. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఒడియా. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ నాట్యం ఉన్నది. హుహు. తమిళనాడు భరతనాట్యం, ఆంధ్రదేశానికి కూచిపూడి నాట్యంలాగా దీని పేరు కథక్. హ్మ్. కథక్ నాట్యం. అంటుంటారనమాట. హ్మ్. అద్భుతంగా మన రవీంద్ర భారతిలో వాటిలో వేస్తుంటారు కథక్. అవునా? కథక్ నాట్యం ఎలా ఉంటుందంటే అనార్కలి సినిమాలో ఉన్న అంజలి చేస్తుంది. హుహు. రాజశేఖరానిపై హ్మ్. మోజు తీరలేదురా జింటెన్ జింటెన్ అంటారే అది కథక్ నాట్యం. ఓకే. ఓకే. మనం చూడొచ్చు చక్కగా. ఆ! అలాంటి అద్భుత సన్నివేశాలు మనం చూపిస్తారు. స్వస్తి. ఖచ్చితంగా గురుగారు. 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' వారితో మీకున్న అనుబంధం కూడా ఎలాంటి అనుబంధం ఉంది గురుగారు? మీరు వెళ్ళినప్పుడు మీకెలా అనిపిచ్చింది? అకామిడేషన్ గానివ్వండి, ట్రావెల్ గానివ్వండి? అసలు నేను చెప్పేదంతా నా అనుభూతులే. ఆహా! నాదే మీకు చెబుతున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను పొందిన అనుభూతినే మీకు చెబుతున్నానన్నమాట. ఓకే. ఓకే. పంచదార నేను తిన్నాను. మీకు కూడా చెప్తున్నానన్నమాట తియ్యగా ఉంటుందని. మీరు కూడా తియ్యగా ఉంటుంది ఎలా అంటే తినాలిగా. ఖచ్చితంగా. ఆ తినటానికి వర్ణిస్తున్నానన్నమాట. హ్మ్. అంటారు, అంటారు, పట్టుకొని ఎగురుతారు. ఓహో! హ్మ్. అని చెప్తుంటారు. మనం కూడా చిన్న పిల్లవాడు ఏమంటాడు ఎలా ఉందిరా అంటే అబ్బా! 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 అంటుంటే వాడు కూడా అది పట్టుకొని ఎగరాలనుకుంటుంటాడు కదా! ఓకే. అలాంటి ఓకే. భావంతో చెప్తున్నాను. ఖచ్చితంగా గురుగారు. చాలా చక్కగా అందంగా వివరించారు. మనకి ఒడియా అనగానే ఏం ఆలయాలుంటాయిలే అని జెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు కదా! కాదు. మనకి ఒరిస్సాలో కూడా అద్భుతమైన క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలున్నాయి. అందరూ కూడా సందర్శించుకునే వాళ్ళే. మంచి మంచి దేవాలయాలున్నాయని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సంతోషం.